ప్రెజెంట్ మీరు చూస్తున్నది టీవీఎస్ రోనిన్ 225 మిడ్ వేరియంట్ బైక్. ఈ వేరియంట్లో బేస్ వేరియంట్, మిడ్ వేరియంట్ అలాగే టాప్ వేరియంట్ 3 రకాల బండ్లు అయితే ఉన్నాయి. ఈ మిడ్ వేరియంట్కి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. బైక్లో మనం ఇంజన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే 4 వాల్వ్ ఆయిల్ కూల్ 225cc BS6 ఇంజన్ అయితే ఉంటుంది. ఇది ప్రొడ్యూస్ చేసే పవర్ చూస్తే 20.4 PS పవర్, అలాగే దీని టార్క్ వచ్చేసి 20 Nm/టార్క్ టార్క్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. 2025లో మనకు బైక్ గ్రాఫిక్స్ అయితే కొద్దిగా చేంజ్ చేశాడు. రోనిన్ అనే గ్రాఫిక్ అయితే బాగుందండి. ట్యాంక్ పైన చూసుకుంటే బ్లాక్ అలాగే చార్కో ల్యాంబర్ మధ్యలో ఆరెంజ్ కలర్ స్ట్రిప్స్ అయితే ఇచ్చాడు. మంచి చూడడానికి అయితే బాగుంది. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే మనకు ఫ్రంట్ సైడ్ 41mm అప్ సైడ్ డౌన్ USD గోల్డెన్ కలర్ సస్పెన్షన్స్ అయితే ఇచ్చాడు. ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మొత్తం ఐరన్ మెటీరియల్ అయితే ఇచ్చాడండి. మనకు ఫైబర్ అనేది చాలా తక్కువగా ఉంది. మొత్తం ట్యాంక్ కానీ సైడ్ ప్లేట్స్ కానీ మొత్తం మడ్గర్ రేక్ అంతా మనకు ఐరన్ మెటీరియల్ అయితే ప్రొవైడ్ చేశాడు. ఇంకా బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ 300mm డిస్క్ ఇచ్చాడు, అలాగే విత్ ABS సిస్టమ్ కూడా ఇచ్చాడండి. బ్యాక్ సైడ్ బ్రేక్ సిస్టమ్ చూసుకుంటే 240mm డిస్క్ ప్లస్ ABS ఇచ్చాడు. మనకు బేస్ వేరియంట్లో సింగిల్ ABS వస్తుంది, మిడ్ ఆర్ టాప్ వేరియంట్లో డబుల్ ABS సిస్టమ్ అయితే ఉంటుంది. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే మనకు 17.9 ఇంచ్ స్పోక్ ఆయిల్ వీల్స్ అయితే ఇస్తున్నాడండి, ట్యూబ్లెస్ టైర్స్. ఫ్రంట్ సైడ్ టైర్ చూసుకుంటే 110/70 × 17 ఇంచ్ హైట్ అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ టైర్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. మనం ఇంకా బ్యాక్ సైడ్ టైర్ చూసుకుంటే మనకు ఈ విధంగా అయితే ఉంటుంది. డైమండ్ కట్ అలాయ్ వీల్స్, ట్యూబ్లెస్ టైర్స్, 130/70 × 17 ఇంచ్ టైర్ అయితే ఉంటుంది. మనం టైర్ చూసుకుంటే TVS టైర్స్ ప్రొవైడ్ చేస్తున్నాడు, ట్యూబ్లెస్ టైర్స్. చైన్ డ్రైవ్ చూసుకుంటే ఓపెన్ చైన్ డ్రైవ్ అయితే ఇచ్చాడు. మనకు ప్రతి 500 కిలోమీటర్స్కి చైన్ అనేది క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. వెనకాల మడ్గటర్ అయితే ఇన్బిల్డ్గా వాళ్ళే ఇస్తారు. దాని తర్వాత మనకు శారీ గార్డ్ అనేది కూడా కంపెనీ వాడే ప్రొవైడ్ చేస్తున్నాడండి. ఇది శారీ గార్డు మనకు దీంతో పాటు, అలాగే ఫుట్ రెస్ట్ ఎక్స్ట్రా ఫిట్టింగ్తో మనకు కంపెనీ వాళ్ళే ఇస్తారు. బ్యాక్ సైడ్ 7 స్టెప్ అడ్జస్టబుల్ మోనో షాక్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకు సస్పెన్షన్ కూడా ఫ్రీగా ఉంటుంది. ఈ బైక్లో మనకు సైడ్ స్టాండ్, మిడిల్ స్టాండ్ రెండు ప్రొవైడ్ చేస్తున్నారు. దీని నుంచి మనకు కొద్దిగా బెనిఫిట్ అయితే ఉంటుంది. ఈ బైక్ మనకు 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇంజన్తో అయితే వస్తుంది. గేర్ షిఫ్టింగ్ కూడా చాలా స్మూత్గా ఉంది. ఇంకా మనం ఈ బైక్లో లైట్స్ విషయానికి వస్తే LED హెడ్లైట్ అయితే ఇచ్చాడు. T షేప్డ్ LED హెడ్లైట్ అండి. బ్యాక్ సైడ్ LED టైల్ లైట్ కూడా ఇచ్చాడు. ఇండికేటర్స్ మొత్తం LED లైట్స్ అయితే ఉన్నాయి. మొత్తం బైక్ అంతా మనకు LED లైట్స్ ఉంటుంది. హజార్డ్ లైట్ కూడా LEDనే ప్రొవైడ్ చేశాడండి. కీస్ ఆన్ చేసిన తర్వాత మనకు T షేప్ ల్యాంప్ అనేది ఈ విధంగా అయితే ఆన్ అవుతుంది. ఇంకా హ్యాండిల్ విషయానికి వస్తే మనకు చాలా వైడ్ యాంగిల్ బార్ అయితే ఉంది, కంఫర్ట్గా ఉంటుంది. మనకు హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే పాస్ బటన్, అలాగే హై బీమ్, లో బీమ్ బటన్, సిగ్నల్, సైడ్ ఇండికేటర్స్ బటన్ అయితే ఉంది. ఇంకా బాటంలో చూసుకుంటే హారన్ బటన్ ఉంది. హారన్ కూడా చాలా లౌడ్గా ఉందండి. హ్యాండిల్కి రైట్ సైడ్ చూసుకుంటే ఇంజన్ స్విచ్ ఉంటుంది, అలాగే మోడ్ బటన్, హజార్డ్ లైట్ బటన్. ఈ మోడ్ బటన్ వల్ల మనకు అర్బన్, రైన్ మోడ్ అని 2 మోడ్స్ ఉంటాయండి. ఆ మోడ్ని అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో మనకు సెల్ఫ్ స్విచ్ ఉంటుంది. మనకు సెల్ఫ్ కూడా చాలా స్మూత్గా అవుతుంది. బ్యాక్ సైడ్ గ్యాబ్రియల్ కూడా మంచి హెవీ క్వాలిటీ అయితే ఉందండి, ఐరన్ రాడ్. ఇంకా షీట్ విషయానికి వస్తే మనకు సింగిల్ లాంగ్ షీట్ అయితే ఉందండి. 2 వ్యక్తులు ఈజీగా అయితే కూర్చోవచ్చు. పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే 14 లీటర్లు, చాలా పెద్ద ట్యాంక్ అని చెప్పొచ్చు. మనకు బండి షీట్ హైట్ చూసుకుంటే 795mm హైట్ అయితే ఉంటుంది. 5.5 హైట్ ఉన్న ఒక వ్యక్తి అయితే ఈజీగా దీన్ని అయితే రైడ్ చేయగలరు. మనకు బండి మొత్తం టోటల్ వెయిట్గా 160 kgs అయితే ఉంటుంది. కొద్దిగా లైట్ వెయిట్ అయితే అనిపిస్తుంది. మనం బండి స్టార్ట్ చేసి బండి యొక్క సౌండ్ అయితే చూద్దాం రండి. మనకు 2 పీస్ బంపర్ సెట్ అయితే ఇచ్చాడు. బంపర్ పైప్ కూడా మంచి హెవీ గేజ్ అయితే ఉంది.
ఇంజన్కి సంప్ గార్డ్ అయితే ఇన్బిల్డ్గా ప్రొవైడ్ చేశారండి. ఇది ఫైబర్ది ఉంటుంది మనకు. ఇంజన్ స్క్రాచెస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఓబిడి టూబీ ఇంజన్ ఇది ఖచ్చితంగా ఉండాలి మనకు. క్లచ్ లివర్, బ్రేక్ లివర్ అనేది అడ్జస్ట్మెంట్ అయితే ఉండదు మనకు, ఫిక్స్డ్గా ఉంటాయి. టాప్ వేరియంట్లో మనకు అడ్జస్టబుల్ లివర్స్ అయితే ఉంటాయండి. గ్రౌండ్ క్లియరెన్స్ 181 mm అయితే ఉంటుందండి. ఇండియన్ రోడ్స్కి 160 ఉంటే చాలు. మనకు ఇంకా 21 ఉంది, ఎక్కువ ఉంది కాబట్టి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. బైక్ కి మంచి ఒక ప్రీమియం లుక్ అయితే ఇస్తుందండి మనకు. బైక్ ఆన్ చేయగానే మనకు కన్సోల్ అయితే ఈ విధంగా ఉంటుందండి. మొత్తం ఇక్కడ చూసుకుంటే టీవీఎస్ లోగో ఉంది. అలాగే సెట్ బటన్, మోడ్ బటన్ అనేవి 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకు. కింద బాటంలో కనిపిస్తాయి వైట్ కలర్లో. ఇవైతే మనకు 2 సెట్ బటన్స్ అండి, ఆప్షన్స్ ఉంటాయి. ఇంకా సైడ్లో చూసుకుంటే మనకు న్యూట్రల్ ఇండికేటరు, ఇంజన్ ఇండికేటరు, సైడ్ ఇండికేటరు, మొత్తం అన్నీ అయితే సైడ్ స్టాండ్, ఏబిఎస్ ఇండికేటర్ అనేది క్లీన్గా అయితే కనిపిస్తున్నాయి. ఇదే కన్సోల్లో మనకు స్పీడోమీటర్, క్లాక్, మోడ్స్ చేంజింగ్ ఉన్నాయి. గేర్ ఇండికేటర్ ఉంది. అలాగే ట్రిప్ ఏ ట్రిబీ మీటర్స్ ఉన్నాయండి. పైన మొత్తం చూసుకుంటే మనకు ఆర్పిఎం మీటర్ కూడా డిజిటల్లోనే ఉంది. ఇంకా సైడ్లో చూసుకుంటే మనకు ఫ్యూయల్ కెపాసిటీ అండి, ఎంత ఫ్యూయల్ ఉంది అనేది. మళ్ళీ డిటిఈ ఆప్షన్ ఉంది, డిస్టెన్స్ ఎంటీ ఆప్షన్ ఉంది. ఇంకా మనకు మెయిన్గా బండి యొక్క మైలేజ్ చూసుకుంటే మనకు బండి 160 kgs ఉంది కాబట్టి యావరేజ్గా 35 to 45 కిలోమీటర్ మైలేజ్ అయితే వస్తుందండి. నాకైతే 40 వరకు గ్యారంటీగా వస్తుంది. అలాగే మనం బైక్ ఈజీగా 100 నుంచి 130, 120 వరకు ఈజీగా అయితే వెళ్ళొచ్చు. ఎటువంటి వైబ్రేషన్స్ కూడా లేవు. ఇంకా ఫైనల్గా ప్రైస్ విషయానికి వస్తే నాకు పడ్డ ప్రైజు మొత్తం రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ మొత్తం కలుపుకొని 1,83,000 రూపాయలు అయితే పడిందండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా రోనిన్ బండి తీసుకోవాలనుకుంటుంటే వాళ్ళకి వీడియో షేర్ చేసేయండి. వాళ్ళకి ఏదో విధంగా యూజ్ అవుతుంది. నా పర్సనల్ సజెషన్ ఏమంటే బైక్ కొనాలి అనుకుంటే డైరెక్ట్గా వెళ్ళండి, రైడ్ చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. మొబైల్లో ఫొటోస్లో చూస్తే మాత్రం బండి యొక్క లుక్ అయితే అర్థం కాదండి. ఈ వెనకాల కనిపిస్తున్న బ్యాక్ రెస్ట్, అలాగే టూరింగ్ కిట్ మొత్తం అయితే నేను టీవీఎస్ అఫీషియల్ కంపెనీ నుంచి అయితే ఆర్డర్ చేసుకున్నాను. దీని యొక్క ఇన్స్టాలేషన్ మనం నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందామండి. స్టే ట్యూన్, బాయ్ బాయ్.